హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ, సిద్ధార్థ్ విశ్వనాథ్ ఇచ్చిన థీసిస్ కోసం గొడవ పడుతూ ఉంటారు. పరాంకుశం తన ఫోన్లో ప్రేరణ, సిద్ధార్థులను చూపెడుతూ రీల్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు వీళ్ళు లవర్స్ అని చెప్పాను ఫ్రెండ్స్, మీరు విన్నారు కానీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు, ఇంకా తిట్టుకుంటూనే ఉన్నారు ఫ్రెండ్స్. నేను గీసిన బొమ్మ కొనుక్కోకుండా తప్పించుకుని తిరుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. కొంచెం మీరైనా చెప్పండి ఫ్రెండ్స్, వీళ్ళు లవర్స్ కదా, ఫ్రెండ్స్ కాదు కదా అంటూ కామెంట్ చేయండి అని చెప్పి బై ఫ్రెండ్స్ అంటూ రీల్ చేసి ప్రేరణ, సిద్ధార్థ్ దగ్గరకు వస్తాడు. హాయ్ లవ్ బర్డ్స్ అంటాడు పరాంకుశం. ప్రేరణ, సిద్ధార్థ్ పరాంకుశంని కోపంగా చూస్తూ ఉంటారు. సిద్ధార్థ్ ఏం చేస్తున్నావురా అని పరాంకుశంని అడుగుతాడు. పరాంకుశం రీల్స్ చేయడం తన హాబీ, బొమ్మలు గీయడం తన వృత్తి అంటాడు. ఆ రోజు కూడా మీ మీద రీల్స్ చేశాను. అబ్బబ్బా, ఇన్ని లైక్లో ఇన్ని కామెంట్స్, 1000 ఫాలోవర్స్ ఉన్న నా పేజ్ 1,00,000కి చేరింది. అది మీ ప్యార్ కహానీ అని అంటూ ప్రేరణ కోపంగా చూడడం చూసి ఏంటి మేడం అలా చూస్తున్నారు అని అడుగుతాడు. ప్రేరణ నిన్ను చేత్తో కొట్టాలా లేక అని అంటూ ఉంటే సిద్ధార్థ్ ఇక్కడే గొయ్యి తీసి పూడ్చిపెట్టాలా అని అడుగుతాడు. పరాంకుశం నన్ను కొట్టినా తిట్టినా ఇక్కడే పూడ్చిపెట్టినా నా మాటలు ఒప్పుకోవాల్సిందే. మీరు ఈ బొమ్మల్ని కొనాల్సిందే. నేను ఈ బొమ్మల మీద ఎంత ఫోకస్ పెట్టానో మీ మీద కూడా అంతే ఫోకస్ పెట్టాను. ఇక మీరు తప్పించుకోలేరు అంటాడు పరాంకుశం. సిద్ధార్థ్ నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా అని అడుగుతాడు. ప్రేరణ మా వెంట పడుతూ మాకేం సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి లేదా అంటూ కోపడుతుంది. పరాంకుశం ఒక కళాకారుని అవమానించొద్దు మేడం అంటాడు. అసలే మీరు లవర్స్, రేపు పెళ్లి చేసుకోబోయే వాళ్ళు, జీలకర్ర బెల్లం మిస్ అయిపోతుంది అంటాడు. టైం వేస్ట్ చేయకండి సార్, ఒక 2,000 ఇచ్చి ఈ బొమ్మలు మీరు తీసుకోండి అంటాడు పరాంకుశం. సిద్ధార్థ్, ప్రేరణ ఒకరినొకరు చూసుకుంటారు. సిద్ధార్థ్ ఓకేరా, నువ్వు గీసిన బొమ్మ మేము తీసుకుంటాం అంటూ ఉంటే పరాంకుశం మీరు నా దారిలోకి వస్తారని, మీరు లవర్స్ అని ఒప్పుకుంటారని నేను ఎప్పుడో చెప్పాను కదా సార్ అంటాడు. ప్రేరణ కానీ ఇప్పుడు కాదు అంటుంది. పరాంకుశం ఎప్పుడు మేడం, రేపు ఇదే టైంకి ఇక్కడికి రమ్మంటారా అని అడుగుతాడు. సిద్ధార్థ్ నువ్వు మమ్మల్ని కలవాలన్నా, నువ్వు మమ్మల్ని కలిసినా మేము నిన్ను కొట్టకుండా ఉండాలి అన్నా నువ్వు ఓ పని చేయాలిరా అంటాడు. పరాంకుశం చెప్పండి సార్, నా బొమ్మలు మీతో కొనిపించడానికి మీరు ఏం చెప్పినా చేసేస్తాను, చెప్పండి సార్ అంటాడు. ప్రేరణ ఒక పొడుపు కథ పొడుస్తాను, అదేంటో తెలుసుకుని మాకు కనిపించు అంటుంది. పరాంకుశం తెలుసుకోకపోతే అని అడుగుతాడు. సిద్ధార్థ్ మళ్ళీ మాకు కనిపించకూడదు అంటాడు. పరాంకుశం పొడవండి సార్, మీరు ఎంత గట్టిగా పొడుస్తారో పొడవండి, విప్పుతాను, తెలుసుకుంటాను, మీతో చెప్పుకుంటాను, ఈ బొమ్మలు మీతో కొనిపిస్తాను అంటాడు. సిద్ధార్థ్, ప్రేరణ అడవిలో ఓ గనికి చాలా గదులు, గదికో సిపాయి, సిపాయికో తుపాకీ అంటూ పొడుపు కథ చెప్తారు. ప్రేరణ ఏంటో చెప్పమంటూ ఉంటే పరాంకుశం ఏంటి సార్ అది అని సిద్ధార్థ్ని అడుగుతాడు. సిద్ధార్థ్ నువ్వే తెలుసుకుని మమ్మల్ని కలవాలి, ఆన్సర్ చెప్పాలి, అప్పటిదాకా అంటూ ఉంటే పరాంకుశం మీకు కనపడకూడదు అంటాడు. ప్రేరణ ఇక వెళ్ళు అంటుంది. పరాంకుశం వెళ్ళిపోతాడు. ఇక సుధాకర్ ఇందిర ఇంటి దగ్గర 3 బీపీ టాబ్లెట్స్ వరుసగా వేసుకోవడం చూసి ఇందిర అవి బీపీ మాత్రల్లా అన్ని వేసుకుంటే పోతావురా అంటుంది. సుధాకర్ ఇప్పుడు మాత్రం బతికున్నానా, తల్లి కూతుళ్ళు కలిసి నన్ను ఎప్పుడో చంపేశారు కదా అంటూ అరుస్తూ ఉంటాడు. ఇందిర గట్టిగా అరవకురా, ఐశ్వర్య ఇక్కడే ఎక్కడ ఉంటుంది అని అంటూ ఉంటే సుధాకర్ ఏ మనుషులే మీరు, ఆ గన్ లాంటి గణాగాడంటే భయం లేదు కానీ పిన్నీసు లాంటి నీ కూతుర్ని చూసి మాత్రం భయపడిపోతున్నావా అని అడుగుతాడు. ఇందిర అలా జరుగుతుందని అనుకోలేదురా అంటుంది. సుధాకర్ పని మనిషిగా వెళ్ళొద్దని నేనెంత మొత్తుకున్నాను విన్నావా అంటాడు. ఇందిర నా వల్ల సమస్య ఏం రాలేదు కదా అంటుంది. సుధాకర్ అసలు సమస్య నీ వల్లే, నువ్వు అక్కడ లేకపోతే, నీ కూతురు అక్కడికి రాకపోతే నాకు ఈ బాధే ఉండేది కాదు అంటాడు. కొంచెం సేపు ఉండుంటే మీరిద్దరూ జాయింట్ అయిపోయి ఉండేవాళ్ళు, ఆ గణాగాడు నా జాయింట్లు పీకేసి ఉండేవాడు అంటాడు. ఇందిర అలా ఏం జరగలేదు కదరా, వదిలేసేయి అంటుంది. సుధాకర్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు, మీ ఇద్దరు తల్లి కూతుళ్ళని వాడికి తెలిసినా నిన్ను పని మనిషిగా తెచ్చింది నేనే కాబట్టి మీ వెనక నేనే ఉన్నానని వాడు ఏమాత్రం పసిగట్టినా నన్ను పలావ్ చేసుకుని తినేసేవాడు, నీకు అర్థమవుతుందా అంటూ కోపడతాడు. ఇందిర అసలు ప్రేరణ అక్కడికి ఎందుకు వచ్చిందిరా, అది రాకపోయి ఉంటే ఏ సమస్య ఉండేది కాదు అంటుంది. సుధాకర్ ఇప్పుడేంటి, అది ఎప్పటి నుంచో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది అని చెప్పడంతో ఇందిర షాక్ అవుతుంది.
దాన్ని ఆపలేకపోయాను, నీకు చెప్పలేకపోయాను. ఇంతలో నువ్వు రాయబారం మొదలెట్టావు కదా అంటాడు. ఇందిర ముందు నిన్ను తన్నాలిరా, ప్రేరణ అక్కడికి వెళ్ళే విషయం నాకెందుకు చెప్పలేదు అంటూ కోపడుతుంది. సుధాకర్, అక్క నన్ను తంతే సరిపోదు, నా పీక నొక్కేయండి, ఒక పీడ విరగడైపోతుంది. కూతురేమో తల్లికి చెప్పొద్దంటుంది, తల్లేమో కూతురుకు చెప్పొద్దంటుంది. మధ్యలో నేను మూకుడులో వేయించిన పకోడీనైపోతున్నాను. ఇన్నాళ్లకు నాకెందుకు చెప్పలేదని అడుగుతున్నావా అంటూ అరుస్తూ ఉంటాడు సుధాకర్. ఇందిర అసలు నిన్ను చంపేయాలి అంటూ కోపడుతూ ఉంటే ఐశ్వర్య మామయ్య అని పిలుస్తూ అక్కడికి వస్తుంది. ఏంటి మామయ్య అరుచుకుంటున్నారు, గొడవ పడుతున్నారేంటి అని అడుగుతుంది. ఇందిర ఐశ్వర్యని చూసి కంగారు పడుతూ అదేం లేదు, మాట్లాడుకుంటున్నాము అంటుంది. అయినా నేను మీ మామయ్య ఎందుకు గొడవ పడతామో చెప్పు అంటుంది. సుధాకర్ కూడా అవును అంటాడు. ఐశ్వర్య, మామయ్య పెళ్లి చూపులు ఎలా జరిగాయి అంటూ ఉంటే సుధాకర్ షాక్ అవుతూ ఇందిరను చూసి ఐశ్వర్యతో ఏంటే నీకు తెలిసిపోయిందా అని అడుగుతాడు. ఐశ్వర్య, నువ్వు చెప్పకపోతే తెలియదు అనుకున్నావా, అమ్మ చెప్పింది అంటుంది. ఇందిర సుధాకర్కి కళ్ళతో సైగ చేస్తూ ఉంటే ఏంటి కంట్లో నలకపడిందా అంటాడు. ఐశ్వర్య, మీ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ తర్వాత ఇంతకీ పెళ్లి కూతురు ఎలా ఉంది, నచ్చిందా అని సుధాకర్ని అడుగుతుంది. సుధాకర్, నాకెందుకు నచ్చాలి అంటాడు. ఇందిర సుధాకర్ భుజం మీద కొట్టి సైగ చేస్తూ తమ్ముడు చేసుకోబోయేది నువ్వే కదా, నీకే కదా నచ్చాలి అంటుంది. ప్రేరణ సుధాకర్ భుజం మీద కొట్టి చెప్పు మామయ్య, ఆ పెళ్లి కూతురు అమ్మాయా ఆంటీనా అని అడుగుతుంది. ఇందిర సైగ చేస్తూ నేను నీ పెళ్లి చూపులకే కదా వచ్చాను, ఆ అమ్మాయితో మాట్లాడాను కదా, చెప్పు అంటుంది. సుధాకర్, అక్క అర్థమైంది, ఇలాంటివన్నీ నువ్వు బాగా చేస్తావు కదా, బాగా చేస్తావు అంటాడు. ఐశ్వర్య, ఇంతకీ కట్నం ఏమైనా ఇస్తున్నారా అని అడుగుతుంది. సుధాకర్ మరో బీపీ టాబ్లెట్ వేసుకోబోతూ ఉంటే ఇందిర అడ్డుకుంటుంది. సుధాకర్ ఇందిరకు వార్నింగ్ ఇచ్చి టాబ్లెట్ వేసుకుంటాడు. ఐశ్వర్యతో కట్నం త్వరలో ఇస్తారంటమ్మా, ఒక బీపీ మిషను, ముక్కుకి ఒక ఆక్సిజన్ పైపు, ఒక బెడ్డు, ఇలాంటి మాత్రలు ఇన్నిన్ని ఇస్తారంట. ఇంకా మీరు డిమాండ్ చేస్తే ఒక 6 అడుగుల చెక్కపెట్టి ఉంటుంది కదా, అది కూడా ఇస్తారు అంటాడు. ఐశ్వర్య, ఇవన్నీ దేనికి మామయ్య అంటుంది. సుధాకర్ వాటే క్వశ్చన్ అంటాడు. వాళ్లకు అవన్నీ తయారు చేసే ఫ్యాక్టరీ ఉందంట అంటూ ఉంటే ఐశ్వర్య షాక్ అవుతూ అదృష్టవంతుడు మామయ్య అంటుంది. అయినా ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం చేద్దామని అని అడుగుతుంది. సుధాకర్ ఇందిరను చూస్తూ ఉంటే ఇందిర సుధాకర్కి దండం పెడుతుంది. సుధాకర్ ఏదో ఒకటి చేస్తానులేవే అంటూ నీకు దండమే, నీకు సమాధానం చెప్పలేను అంటూ ఇందిరతో అక్క నువ్వైనా చెప్పవే అంటాడు. ఇందిర ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఏంటి మామయ్యతో ఆ మాటలు, అసలు మామయ్య అంటే ఏమనుకుంటున్నావు అంటూ కోపడుతుంది. ఐశ్వర్య ఇందిరతో మామయ్య ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం సాధిస్తాడు అని చిన్నగా అడుగుతూ ఉంటుంది. సుధాకర్ ఐశ్వర్య మాటలు విని చీచి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే ప్రేరణ ఇంట్లోకి వస్తుంది. ఇందిర దగ్గరకు వెళ్ళి ఉదయం నుంచి నువ్వు ఇంట్లోనే ఉన్నావా అని అడుగుతుంది. ఇందిర అవునని చెప్పడంతో ఐశ్వర్య అదేంటమ్మా నువ్వు మామయ్య దగ్గరకు వెళ్ళావు కదా అంటుంది. ప్రేరణ ఐశ్వర్య మాటలు విని సిద్ధు చెప్పింది నిజమన్నమాట అనుకుంటూ ఇందిరతో నువ్వు సిద్ధు బైక్ ఎక్కి నాన్న ఉన్న ఏరియాకు వెళ్ళావు కదా, నాన్న దగ్గరకు వెళ్ళావా అని నిలదీస్తుంది. ఇందిర ప్రేరణతో మీ నాన్న దగ్గరకు నువ్వు వెళ్తుంటావు కదా, కానీ మాతో మాత్రం చెప్పవు, మీ నాన్నని చూడాలని నాకు ఉండదా, ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని నాకు మాత్రం ఉండదా, అయినా నువ్వు నాకు చెప్పట్లేదు, అబద్ధం చెప్తున్నావు, నిజం దాస్తున్నావు అంటుంది. ప్రేరణ నేను అక్కడికి వెళ్ళట్లేదు, మీకు అబద్ధం చెప్పట్లేదు అంటుంది. ఇందిర ఆ ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతూ ఉంటే గొడవ పడ్డం నిజం కాదా, మీ నాన్నను కలిసి రావడం నిజం కాదా అంటూ ప్రేరణను నిలదీస్తుంది. ప్రేరణ ఇదంతా నీకెలా తెలిసిందమ్మా అంటుంది. ఇందిర మీ మామయ్య చెప్పాడు అంటుంది. ఏం చెప్పకూడదా, మీ నాన్నను చూసే భాగ్యం ఎలాగూ లేదు, కనీసం నా తమ్ముడి ద్వారా జరిగిన విషయాలు తెలుసుకోకూడదా, అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఆ విషయం ఎందుకు దాచావు చెప్పు అని అడుగుతుంది. ప్రేరణ అవును వెళ్ళాను, నాన్న దగ్గరకు ఈరోజే కాదు గత కొద్ది రోజులుగా నాన్నను చూస్తున్నాను, మాట్లాడుతున్నాను అంటుంది. ఇందిర ఆయన నీకు మాత్రమే నాన్న, నాకు భర్త కాదా అని అడుగుతుంది. సుధాకర్ ఇందిరను చూస్తూ నువ్వు మామూలు నటివి కాదే అక్క అనుకుంటాడు. ఇందిర మీ నాన్న కోసం ఎంత బాధపడుతున్నానో నీకు తెలియదా, ఈ రోజుకి మీ నాన్నను చూడలేకపోయాను అంటే దానికి కారణం నువ్వు కాదా, వెంటనే నన్ను మీ చెల్లిని మీ నాన్న దగ్గరకు తీసుకెళ్ళు, లేదంటే అడ్రస్ అయినా చెప్పు, మేమైనా వెళ్తాం అని అంటూ ఉంటే సుధాకర్ ఏం నటిస్తున్నావే అని అనుకుంటాడు. ప్రేరణ మీరిప్పుడే కాదు, నాన్న కోలుకుని నోరు తెరిచేదాకా అటువైపు వెళ్ళకూడదు అంటుంది. ఐశ్వర్య
ఎందుకక్క ఇక్కడికి వచ్చిందే నాన్న కోసం కదా అంటుంది. ప్రేరణ నాన్న పిలుపు వినపడేదాకా వాళ్ళకు అమ్మ కనపడకూడదు ఐషు అంటుంది. సుధాకర్ దీని భ్రమ అనుకుంటూ ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తుందే పిచ్చిదానా అనుకుంటాడు. ఇందిర ఎందుకు అని ప్రేరణను అడుగుతుంది. ప్రేరణ ఎందుకంటే ఆ గణాగాడు రాక్షసుడు కాబట్టి అంటుంది. వాడు నన్ను ఎదుర్కోలేక నువ్వు నా తల్లివని తెలిసి నీ మీద విరుచుకుపడతాడు. నీకు హాని చేస్తాడమ్మా. వాడితో నేను చేసే పోరాటంలో వాడిని ఆ దేవుడే ఓడిస్తున్నాడు. పరిస్థితులు అనుకూలించి నేను నాన్న దగ్గరకు వెళ్ళగలుగుతున్నాను. కానీ నువ్వు అక్కడికి వెళ్ళినా నువ్వు రాజశేఖరం భార్యవని వాడికి తెలిసినా వాడు ఎంతకైనా తెగిస్తాడు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకు చేతులెత్తి దండం పెడతాను. నాన్న ఆరోగ్యం కుదుట పడితే కానీ మీకు భద్రత లేదు. నోరు తెరిచి మనం ఎవరో చెప్తే కానీ మనకు ఆధారం లేదు. అప్పటిదాకా నువ్వు ఆ గణాగాడి కంట్లో పడొద్దు. నువ్వు ఎవరో వాడికి తెలియకూడదమ్మా. ప్లీజ్ అర్థం చేసుకో అంటూ సుధాకర్తో మామయ్య నువ్వే అమ్మకు అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి ప్రేరణ లోపలికి వెళ్ళిపోతుంది. ఐశ్వర్య కూడా సుధాకర్ని ఇందిరకు అర్థమయ్యేలా చెప్పమని చెప్పి వెళ్ళిపోతుంది. సుధాకర్ అక్క మంచో చెడో చిన్నో పెద్దో ఆ పెద్దది చెప్పింది నిజమే కదా. ఆ గణాగాడికి నువ్వే ప్రేరణ అమ్మవని తెలిస్తే చాలా ప్రమాదం అక్క అంటాడు. ఇందిర ప్రమాదం అని తెలిస్తే ఆయన్ని వదులుకోవాలా? ఆయనను వాళ్ళు ఎలా చూస్తున్నారో నువ్వే చూస్తున్నావు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని దూరం చేసుకోవాలా? నా పిల్లల్ని అనాథల్ని చేయాలా అంటూ బాధపడుతూ ఉంటుంది ఇందిర. ఇక సిద్ధార్థ్ ప్రేరణ ఇంటికి వస్తాడు. గేట్ తీసి ఉండడం చూసి గేట్కి లాక్ వేయలేదు. బుక్ తీసుకునే హడావిడిలో వచ్చేసాను కానీ గేట్కి తాళం వేసుంటే ఏంటి నా పరిస్థితి అనుకుంటాడు. ఇక్కడే నిలబడి ప్రేరణకు ఫోన్ చేసి బుక్ అడిగితే చచ్చినా ఇవ్వదు, బయటకు రాదు. లోపలికి వెళ్ళలేక బుక్ తీసుకోలేక తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే డైరెక్ట్గా వెళ్ళి బుక్ అడిగేయచ్చు. ఈరోజు బుక్ తీసుకోకుండా వెళ్ళేదే లేదు అనుకుంటూ సిద్ధార్థ్ ప్రేరణ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.